శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ మరింత భక్తిభావాన్ని పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలాపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగరంలో సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్, గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్బారెడ్డి, మునినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కలియుగంలో నామ సంకీర్తనతోనే ముక్తి మార్గాన్ని ప్రసాదించినటువంటి సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఈ రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ ధన్యులు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరూ కూడా ధన్యులవ్వాలని, ప్రతి ఒక్కరూ కూడా శనివారం జరిగే ఈ నగర సంకీర్తనలో పురప్రముఖులందరూ పాల్గొని సదాశయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ మునులు ప్రవాఖ్యులందరూ నడయాడినటువంటి ఈ తిరువిధులలో నగర సంకీర్తనం చేయడమే మన అదృష్టంగా భావించాలని మనం కోరుకుంటూ ఈ నగర సంకీర్తనలో ప్రతి ఒక్కరూ శనివారం నాడు జరిగే సంకీర్తనలో పాల్గొనాలని. సనాతన కాలం నుండి ఈ భజన సంకీర్తన అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఈ భజన యొక్క విశిష్టత ఏమంటే మనకెన్నో పల కష్టాలు, అదేవిధంగా ఆరోగ్యం పట్ల అనేక విధాల సమస్యలై మనం సతమతం అవుతూ ఉంటాం. ఎప్పుడు గోవింద స్వామిని స్మరించుకుంటూ గోవింద గోవింద అని అంటూనే ఉంటే కష్టాలు కడతీరుస్తారు మనకు. మేము చిన్నతనం నుంచి కూడా తిరుమల గిరిలో ఉన్నటువంటి భజన గుడిలో ప్రతిరోజు భజన చేసేవాళ్ళం. ఇప్పుడు మా గుండాల గోపీనాథ్ రెడ్డి గారి సహకారంతో ఈ భజనకు వచ్చాం. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఆహ్వానించాలని మేము కోరుకుంటున్నాం. మీరందరూ ప్రతి శనివారము ఆంజనేయుడి గుడి గారి నుంచి మానవీధులుగా అంతా తిరిగి ఆంజనేయ స్వామి గుడి గారికి వచ్చి చాలా భజన చేసి తర్వాత అన్నప్రసాదాలు స్వీకరించి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కార్యక్రమం ఆరోగ్యానికి కానీ మానసిక ఆనందానికి కానీ దోహదపడతానని నేను భావిస్తున్నాను.